హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ అండ్ టేస్టీగా ఉండే పొంగనాలతో కర్రీ ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేయండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ల కారం వేయండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఆనియన్, టమాటా, పసుపు, ఉప్పు, కారం అనేది బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకుని పగలకొట్టి లోపల సొనను మొత్తం వేసుకుని బాగా బీట్ చేయండి. ఇలా గిలకొట్టడం వల్ల పొంగనాలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట ఈ పొంగనాలు అనేవి. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పొంగనాల పైన పెట్టండి. కొంచెం హీట్ అయ్యాక అన్నిట్లో కొంచెం కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా గరిటెతో కోడిగుడ్డు మిశ్రమాన్ని తీసుకొని అన్నింట్లో కొంచెం కొంచెంగా వేయండి. ఇలా అన్నింట్లో వేసాక దాని మీద మూత పెట్టి పొంగనాలను వేయించండి ఒక 5 to 6 మినిట్స్ వరకు. తర్వాత ఒకవైపు వేగాక 5 to 6 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకవైపు వేగాక రెండో వైపు తిరగవేయండి. ఒక స్పూన్ తీసుకుని స్పూన్ సాయంతో రెండో వైపు తిరగవేయండి. ఇలా అన్ని పొంగనాలను స్పూన్ సాయంతో తిరగవేసి తర్వాత మళ్ళీ మూత పెట్టి రెండో వైపు కూడా 6 to 7 మినిట్స్ వేయించండి పొంగనాలు అనేవి. ఇలా రెండు వైపులా పొంగనాలు వేగాక ఒక బౌల్లోకి తీసుకోండి పొంగనాలను. పొంగనాలు అనేవి బాగా వేగాక మాత్రమే తీసుకోండి, లేదంటే కూర చేసేటప్పుడు విడిపోతుంది. ఇప్పుడు అదే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, అలాగే కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఆయిల్లో బాగా వేయించండి. గరిటెతో బాగా కలుపుకుంటూ వేయించండి. అలా కలుపుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకుంటూ వేయించండి. ఉల్లిపాయ ముక్కలను అలా కలుపుకుంటూ వేయించాక అందులో మూత పెట్టి మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కలను ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేలాగా వేయించాక అందులో చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసి గరిటెతో బాగా కలుపుకుంటూ వేయించండి. టొమాటో అండ్ ఉల్లిపాయలను బాగా కలుపుకుంటూ వేయించండి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉల్లిపాయ టమాటాలను మగ్గనివ్వండి. బాగా కలుపుకుంటూ వేయించండి. ఇలా కలుపుకుంటూ వేయించడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది కూర అనేది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కొంచెం కారం, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటూ వేయించండి. ఆనియన్స్, టమాటాలో బాగా కలిసేలాగా వేయించండి. అలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల హోల్ గరం మసాలా పౌడర్ కూడా వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా వేయించండి మసాలాలను. తర్వాత అందులో ముందుగా చేసి పెట్టుకున్న పొంగనాలను, అదేనండి ఎగ్ పొంగనాలను వేసి ఒక్కసారి ఆనియన్లో బాగా కలిసేలా కలుపుకోండి పొంగనాలను. తర్వాత అందులో
కూరకి తగ్గట్టు ఒక గ్లాసు వాటర్ పోయండి. కూరలో వాటర్ పోసాక అంతా కలిసేలాగా కలుపుకోండి. కూరలో వాటర్ అనేది బాగా కలిసేలా కలుపుకోండి. కూర మొత్తం బాగా కలిసేలా. తర్వాత దానిపైన మూత పెట్టి కూరని ఉడకనివ్వండి. ఒక 5 to 6 minutes ఉడకనివ్వండి కూర. 5 to 6 minutes తర్వాత మూత తీసి అందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒక్కసారి బాగా కలిసేలా కలుపుకొని కూరని ఉడకనివ్వండి. కూర ఉడికి దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ డిఫరెంట్గా ఇలా ఎగ్ పొంగనాలతో కర్రీ చేయండి. టేస్ట్ అయితే అదుర్స్ అంటారు, అంత బాగుంటుంది ఈ ఎగ్ పొంగనాల కర్రీ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.